ఐ మస్ట్ డూ ఇట్. నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. కానీ నేను ఏదైతుందో నాకు లేని గౌరవం తెచ్చిపెట్టుకుంటూ వస్తా. అదే లేని నాకు శాసన మండలి సభ్యునే. నాకు ఒక హోదా ఉన్నది. అని చెప్పంటే శాసన మండలి సభ్యులకు ఒక హోదా ఉన్నది. మరి ఏ అధికారితోనైనా మాట్లాడగలిగేటువంటి నాకు ఒక హక్కు ఉన్నది అంటున్నా. నాకు ప్రివిలేజ్ ఉన్నది శాసన మండలి సభ్యుడిగా. ఈ హక్కు లేనుడు నువ్వు ఊరేగి నన్నంట పెట్టే. నాకు ఇది అర్థం కాదు. ఈ హక్కు లేకుండా ఊరేగింది నువ్వు ఊరేగిను, నేను కాదు కదా ఊరేగింది. నాకు ఒక హోదా ఉన్నది. నాకు దేవుడు ఇచ్చిండు, మా సమాజం, మా నిరుద్యోగ యువత ఇచ్చిండ్రు, ఉద్యోగస్తులు ఇచ్చిండ్రు, యువకులు ఇచ్చిండ్రా. మాకు ఇంత నోరున్నోడు మాకు ఎప్పుడో మా హక్కుల గురించి మాట్లాడతా అని చెప్పని నాకు ఆ హోదా ఇవ్వడంతో పలిగిన వాళ్ళ హక్కులను కాపాడటానికి ఏది ఇస్తుందో మరి ఈ విధంగా నేను ముందు పోయినా. ఇవాళ నీ శాసన మండలి సభ్యుడికి ఎంపిక కావడంతో ఇలా మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కుల పరిరక్షకుడిగా చెప్పంట నేను. చట్టంలో మార్పు తెచ్చి ఇవాళ ఎన్నికలు నిర్వహించేస్తాను. బట్ ఫర్ మీ మొత్తం రాష్ట్రంలో చెప్పంటాను నేను. ఇవాళ నా శాసన మండలి ఎంపికగా ఏదైతుందో నాకు నిజంగా తృప్తుందని చెప్పంటారు. అంటారుగా ఏం చేసినారు నువ్వు అని చెప్పాను. ఇంకో బలా గెలిచి ఇచ్చేసి రూరల్ లో మహేష్ పిల్లాడు అయిండు టీఆర్ఎస్. కానీ ఏదైతే ఉందా బలహీన వర్గాలు చెందిన అభ్యర్థి అయిండు, సంతోషం అంటున్నాం. మీ మంటలేమన్నాడు ఆయన కూడా చెప్పిండు. కాంగ్రెస్ కూడా మాకు ఏకాభిప్రాయంగా మాకు అది చేసిందని చెప్పని మీ మంటలేం కదండి. దయచేసి ఏదైతుందో ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం ఆశించిన పెద్దలు పొందాం. మనం ఆశించిన పెద్ద పొందనప్పుడే నిండుగా ఉండాలి. అంతేగాని ఏదైతుందో మన ఆశించిన పెద్ద పొందనప్పుడు ఏదైతుందో దానికి ఏది. ఇప్పుడు మన ఎన్నికలు గెలవలేదు, ఓడిపోయినా దాన్ని కార్యకర్తలు బాధ్యులు చేసు నేను ఓటర్లు గిట్ల చేసిన చెప్పంటే ఇది సమయం మెచ్చుతారే. ఆ ఓటర్ నాకు ఓటు వేసినంత కాలం ఓటర్లు మంచోళ్ళు, నన్ను గెలిపించేంత కాలం కార్యకర్తలు మంచోళ్ళు. ఇవాళ నాకు అనుకోకుండా ఆశ్చర్య పదవి రాలేదు. నేను ఈ బాధ్యత నాదే అంటున్నాను. జగిత్యాల నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోవట్లో నాది బాధ్యత అని చెప్పంటున్నాను నేను. మా కార్యకర్తతో సమీక్షించుకున్నాను నేను. మనం ఏం చేయలేకపోయినాం, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి మేము చర్చించుకున్నాం. అంతేగాని ఏదైతుందో నేను నా బాధ్యతను విస్మరించి మొత్తం దీనికి అంతా మీరే బాధ్యులు, మీరు చేపట్టే నేను ఎన్నిక ఆశించిన పెద్ద పొందలేదని చెప్పండి మెచ్చుతారు. ఆశించిన పెద్ద పొందలేకపోవట్లు ఏదైతుందో ఎవరు బాధ్యులు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకోవాలంటూ నేను నీ క్యాంపులకి లక్షలు నీ కోట వేయలేదేమని దాన్ని కూడా ఏమన్నా బయట ఉన్న పక్కన పెట్టరా. నీ క్యాంపులకి లక్షలు నువ్వు అనే సామాజిక వర్గం కూడా ఉండేవి నీకు. మరి అదే అమ్మాయి బండ రజనీ చేస్తే ఎంత గౌరవం ఉంటుండే. నిజం చెప్పండి. నాకు ఇప్పుడు దుర్గానా మీకు టైంలో ఇంతమంది తీసుకో. దుర్గానా నీ అనుభవం ఏదైతుందో నాకెంత ఓపిక అనుభవం వచ్చింది, నీకు కూడా ఓపిక అనుభవం వచ్చిందని చెప్పంటారు. నిండుకుండా అందరూ అనుకుంటారు దుర్గా ఏం మాట్లాడు చేయడు అని చెప్పని. ఏం మాట్లాడుకుని చేయకుండా నిర్ణయం తీసుకోవడం లోపల రీతిలో విజ్ఞత ప్రదర్శిస్తారు. నిర్ణయం తీసుకోవడంలో విజ్ఞత ప్రదర్శిస్తారని చెప్పి అంటుంది. టైమ్లీ డిసిషన్ ఏ విధంగా ఉండాలి, తీసుకున్న నిర్ణయం అనేది పార్టీకి గౌరవం ఇవ్వాలి, పార్టీ గౌరవం నిలబెట్టాలని చెప్పంటారు. ఇవాళ పార్టీ గౌరవం నిలబెట్టే విధంగా, పార్టీ గౌరవం పెంచే విధంగా ఏదైతుందో సమయాన్ని కూడా నిర్ణయం తీసుకోండి చెప్పండి. ఎమ్మెల్యేని ఏదైతుందో బెంబేలు ఎత్తించి నువ్వు చేయకపోతున్నావు. నువ్వు బయటకు వచ్చి నాకు ఫోన్ చేద్దాడు, ఫోన్ చేయరాకపోతుంటే బయట ఫోన్ చేద్దా నువ్వు అదే అంటున్నా. నేను వాస్తవంగా నాకు ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడిన అనగానే ఐ మస్ట్ రియాక్ట్. ఇది మాట్లాడకుంటే ఏం మాట్లాడలేరా, ఆయన మాట్లాడిన అంత సత్యం అనుకుంటే, ఆయన మాట్లాడిన అంత సత్యం అనుకుంటున్నా. కాబట్టి ఏదైతే ఐ మస్ట్ రియాక్ట్ అని చెప్పని అంత ఫ్రెండ్స్ కాబట్టి మీతో రియాక్ట్ అవుతున్నా.